ఓం గంగణపతియే నమః. నేను ఈ వినాయక చవితి కోసం మా అమ్మతో కలిసి 21 పత్రాలను సేకరించాను. మీకు ఆ పత్రాల గురించి ఒక్కొక్కటిగా వివరిస్తాను. ఈ 21 పత్రాలలో ప్రతి ఒక్క పత్రంలో ఒక్కొక్క ఔషధ పదం ఉందండి. ఔషధ గుణాలు ఉన్నాయి. మొదటి పత్రం వాసుపత్రం, వాసపత్రి. రెండవ పత్రము జిల్లేడు పత్రం. మూడవ పత్రము బిల్వపత్రం. ఇది శివుడికి చాలా ఇష్టమైనది. దీన్ని మారేడుదలం అని అంటారు. నాలుగవ పత్రము గరిక పత్రం. ఇది వినాయకుడికి చాలా ప్రీతి గలది. ఐదవ పత్రము గన్నేరు పత్రం. ఐదవ పత్రం చూతపత్రం. దీన్ని మనం మామిడి అని కూడా పిలుస్తాం. ఏడవది అశ్వత్థద పత్రము పత్రము అని అంటారు. 8వ పత్రము తులసి పత్రము. 9వ పత్రం మరుక పత్రం. 9వ పత్రం మరువక పత్రం. దీన్నే దవనము అంటారు. 10వ పత్రము జాజి పత్రము. జాజి అంటారు. 11వ పత్రము దాడిమి పత్రము. దీన్ని దానిమ్మ అంటారు. 12వ పత్రము దత్తుర పత్రం. దీన్ని ఉమ్మేడు అంటారు, ఉమ్మెత్తు అంటారు. 13వ పత్రము బద్రీ పత్రం, రేగు అని అంటారు. 14వ పత్రం దేవదారి పత్రం. 15వ పత్రం శమి పత్రం. దీన్నే జమ్మి ఆకు అని అంటారు. 16వ పత్రం సింధూర పత్రము. 17వ పత్రం అపవర్గ పత్రం. దీన్నే ఉత్తరేణి అని అంటారు. పత్రము విష్ణుకాంత పత్రము. 19వ పత్రము గండిక పత్రము. 21 పత్రము అర్జున పత్రము. 21 పత్రము గండిక పత్రము. ఈ పత్రాలే విఘ్నేశ్వరునికి ఇష్టమైన పత్రాలు. ధన్యవాదాలు.